హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ కోతి ప్రతీకారం అనే కథ విందాం. ఒకప్పుడు చంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారులకు కోతులతో ఆడుకోవడం అంటే చాలా సరదా. అందుచేత వాళ్ళు తినబండారాలు ఇచ్చి అనేక కోతులను రాజప్రాసాదంలోకి చేర్చారు. కోతులు తిండి బాగా తిని కొవ్వు పట్టి రాజభవనం ఆవరణకు బాగా అలవాటు పడ్డాయి. వాటికి నాయకుడైన ముసలి కోతి బృహస్పతి చాలా రాజనీతి కోవిదుల రచనలు క్షుణ్ణంగా చదివి వైద్యము పశువైద్యం కూడా నేర్చుకున్నది. రాజుగారి ఆవరణలో ఒక గొర్రె పొట్టేళ్ల మంద కూడా ఉండేది. వాటి మీద చిన్నపిల్లలు సవారీ చేసేవాళ్ళు. వాటిలో ఒక గొర్రె పొట్టేలు తిండిపోతూ అది అవకాశం దొరికినప్పుడల్లా వంటశాలలో జొరపడి అక్కడ ఉన్నదంతా తినేసేది. వంట వాళ్ళు మండిపడి చేతికి ఏది దొరికితే అది పెట్టి దాన్ని కొట్టేవాళ్ళు. వంటకట్టె అయినా సరే, కుండ అయినా, కంచుపాత్ర అయినా సరే ఏది పడితే దాంతో కొట్టేవాళ్ళు. ఇది చూసి ఈ కోతుల నాయకుడు బృహస్పతి ఇలా అనుకున్నది: గొర్రె పొట్టేళ్లకు వంట వాళ్లకు మధ్య గొడవ వల్ల కోతులకు అపాయం కలగవచ్చు. ఈ పొట్టేలుకు వంటకాలంటే ఇష్టం. అది చూసి వంట వాళ్ళు మండిపడి ఏది పడితే అది తీసుకొని దాన్ని కొడుతున్నారు. యాదృచ్ఛికంగా వాళ్ళ చేతికి మండే కట్ట దొరక్కపోవచ్చు. అది పెట్టి కొట్టారంటే గొర్రె పొట్టేలు బొచ్చు అంటుకోవచ్చు. అది పరుగెత్తిపోయి గుర్రపుశాల మూలలో ఉన్న తమ పాకలో చేరి మంటలకు తట్టుకోలేక నేల మీద ఎండుగడ్డిలో పొర్లవచ్చు. గడ్డి అంటుకొని గుర్రపు శాల మీద రెల్లుకప్పు మండవచ్చు. రాజుగారి జాతి గుర్రాలలో కొన్ని చావు తప్పి కాల్పులతో బయటపడినా మరి కొన్ని చచ్చి తీరుతాయి. గుర్రాలు కాలి బొబ్బలెక్కితే కోతులను అప్పటికప్పుడు చంపి వాటి కొవ్వు పట్టించడం చికిత్స అని శాలిహోత్రుడి వంటి పశువైద్య శ్రేష్ఠుడు చెప్పాడు. సో కోతి కొవ్వును కాలుడు గాయాల మీద మందంగా పట్టిస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది. తన జాతి గుర్రాలు కాలి బొబ్బలెక్కి ఏడుస్తుంటే రాజుగారు ఆస్థాన పశువైద్యుడి సలహా తప్పగా అడుగుతాడు. ఆయన ఎలాగూ ఈ చికిత్సే చెబుతాడు. రాజుగారికి గుర్రాలు ఎక్కువగాని కోతులంటే ఏం లక్ష్యం? ఆయన కోతులన్నింటినీ చంపించి తగినంత కోతి కొవ్వు తీయించి గుర్రాలన్నిటికీ చికిత్స చేయిస్తాడు. ఇదంతా తప్పగా జరిగి తీరుతుంది. అందుచేత నా కోతులను రక్షించుకోవడం నా విధి. అందుకు తగిన చర్యలు ముందే తీసుకోవడం మంచిది అని అనుకునింది. అది తన కోతులన్నిటినీ సమావేశపరిచి వాటికి రానున్న ఆపద వివరించి చెప్పింది. చివరకు అది కోతులను ఇలా హెచ్చరించింది: పొట్టేలుకు వంట వాళ్లకు మధ్య సాగుతున్న గొడవ నేను చెప్పినట్టు మనకు ప్రమాదకరం. 4 కాలాల పాటు బతకదలిచిన వాళ్ళు సంఘర్షణ పడే వాళ్ళ మధ్య ఉండరాదు. సంఘర్షణలతో పచ్చపచ్చని రాజ్యాలు భగ్గుమంటాయి. దుర్భాషలు దీర్ఘకాల స్నేహాలను కూడా తుడిచిపెడతాయి. కాని పనులు ఎంతటి కీర్తికి కలంకం తెస్తాయి. అందుచేత నేను చెప్పేదేమిటంటే ఆపద వచ్చి పడకముందే మనం మన అరణ్యానికి తిరిగిపోదాం. కోతులు ఈ హితవు మాటలు విని నవ్వాయి. అవి తమ నాయకుడితో ఇలా అన్నాయి: నీకు ముసలితనం వచ్చి బుద్ధి పెడతల పట్టింది. అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు, అర్థం లేని సలహా ఇస్తున్నావు. స్వర్గం లాంటి ఈ ప్రదేశాన్ని ఎన్నటికీ వదిలిపెట్టం. రాజకుమారులు పెట్టే కమ్మని తినుబండారాలు వదులుకొని అడవులు పట్టిపోయి అక్కడ పుల్లగా ఉప్పగా చేదుగా వగరుగా ఉండే కాయలు తినమంటావా? ఈ మాటలు వినేసరికి ముసలి కోతికి కళ్ళ వెంట నీరు కారింది. అది ఇలా అన్నది: మూడులారా, ఈ సుఖాలు నిలవవని గ్రహించలేకుండా ఉన్నారు. ఈ కమ్మని తినుబండారాలే మీ ప్రాణాలకు కటిక విషమవుతాయి. నా కళ్ళ ఎదుట మీరు నాశనం కావడం నేను చూడలేను. నేను ఇప్పుడే అడవికి పోతాను. ఇలా అని ముసలి కోతి ఒంటరిగా అడవులకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన కొద్ది రోజులకు పొట్టేలు దాని అలవాటు ప్రకారం వంట ఇంట ప్రవేశించి రాజుగారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు తినసాగింది. ఇంకా వంట పూర్తి కాను కూడా లేదు. పొయ్యిల మీద ఇంకా పాత్రలలో పదార్థాలు ఉడుకుతున్నాయి. వంట వాళ్లకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. వాళ్ళ చేతికి ఏమి అందకపోయేసరికి మండుతున్న కట్టె తీసి పొట్టేలును 4 చరుపులు చరిచారు. దాని వీపు మీద బొచ్చు అంటుకున్నది. అది బాధతో అరుస్తూ వెళ్ళి గుర్రపుశాలలోని ఎండుగడ్డి మీద పడి దొర్లి బాధ నివారణ చేసుకోజూసింది. గడ్డి అంటుకొని గుర్రపుశాల యావత్తూ తగలబడింది. కొన్ని గుర్రాలు చనిపోయాయి. కొన్నిటికి కళ్ళు పోయాయి. నౌకర్లు కొన్ని గుర్రాలను అతి కష్టం మీద కాపాడగలిగారు. అయితే అవి కూడా ఒళ్ళంతా కాలి బాధతో సకిలిస్తూ ఆవరణ అంతా పరిగెత్తసాగాయి.
గుర్రాలంటే ఎంతో ప్రేమ గల రాజు వచ్చి వాటి దీనస్థితి చూసి ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ఆస్థాన పశువైద్యుణ్ణి పిలిపించి ఈ గుర్రాల బాధ నివారణకు మంచి చికిత్స ఏమిటి అని అడిగాడు. వైద్యుడు గ్రంథాలు తిరగవేసి, మహారాజా, పశువైద్యానికి పితామహుడైన శాలిహోత్రుడు ఇలా చెబుతున్నాడు. అప్పుడు చంపిన కోతుల కొవ్వు గుర్రాల బొబ్బలకు పట్టించినట్టయితే సూర్యోదయం కాగానే చీకటి విచ్చిపోయినట్టు బాధ తొలగిపోతుందట. అందుచేత వెంటనే ఆ చికిత్స చేద్దాం అన్నాడు. ఆవరణలో ఉన్న కోతులన్నిటిని వెంటనే చంపమని రాజు ఉత్తర్వు ఇచ్చాడు. నౌకర్లు తినుబండారాలిచ్చే మిష మీద కోతులన్నిటినీ చేర్చి వాటిని పట్టుకుని చంపేసి వాటి కొవ్వు తీసి గుర్రాల గాయాలకు పట్టించారు. ఇలా తన వారంతా చచ్చిన సంగతి ముసలి కోతి ఒక కాకి కబురు చెప్పగా విని దుఃఖంతో కుప్పకూలిపోయింది. చచ్చిన కోతులలో ఆ ముసలి కోతి సంతానము, వాటి సంతానము, దాయాదులు, ఇతర బంధువులు ఉన్నాయి. ముసలి కోతి చాలాసేపు దుఃఖించి, ఆనాడు అవి నా మాట వినక ఈ గతికి వచ్చాయి. దుర్మార్గుడైన రాజు మీద నేను ఎలా పగ తీర్చుకోవాలి? నా వంశం నాశనమైనందుకు తప్పక ప్రతీకారం చెయ్యాలి అనుకున్నది. పగ తీర్చుకునే పథకం ఆలోచిస్తూ అది అడవి అంతా తెగ తిరిగింది. ఎంతసేపు తిరిగినా ఏ పథకమూ తట్టలేదు. ఆ రోజు చాలా వేడిగా ఉన్నది. దానికి దాహం వేసింది. నీటి కోసం తిరుగుతూ అది ఒక తామర కొలను వద్దకు వచ్చింది. అక్కడ ఉన్న నిశ్శబ్దం భయం కలిగించేదిగా ఉండి ప్రమాదాన్ని సూచించింది. అది జాగ్రత్తగా గమనించి ఒక విషయం గ్రహించింది. నీటికేసి వెళ్ళే అడుగుజాడలు ఉన్నాయి కానీ తిరిగి వచ్చిన అడుగుజాడలు లేవు. ఈ మడుగులో తప్పకుండా మొసళ్ళు ఉండి ఉండాలి. నీటి కోసం వచ్చే జంతువులను అవి పట్టి తినేస్తున్నాయి. అందుచేత నేను నీటిలో అడుగు పెట్టకుండా తామర తూడుతో నీరు తాగేస్తాను అనుకుని ముసలి కోతి నీటి మట్టానికి ఎగువగా ఉన్న మెట్టు మీదికి దిగి కర్రలతో తామర కాడను పైకెత్తి దాన్ని నీటి నుంచి పీకి తామర తూడు గుండా నీరు తాగసాగింది. ఆ సమయంలో ఒక యక్షిని నీటిపైకి తల ఎత్తింది. దాని కంఠంలో అత్యద్భుతమైన వజ్రాల హారం ఉన్నది. అది కోతితో, ఈ మడుగులోకి అడుగు పెట్టిన వాళ్ళు నాకు ఆహారం అవుతారు. నువ్వు అందరికన్నా బుద్ధిగల దానివి. నీటిలో అడుగు పెట్టలేదు. నువ్వు నీరు తాగిన పద్ధతి చాలా తెలివిగా ఉన్నది. మెచ్చాను. నువ్వేదైనా కోరు ఇస్తాను అన్నది. కోతికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. నువ్వు ఒకేసారి ఎన్ని ప్రాణులను తినగలవు అని అడిగింది ఆ యక్షిణిని కోతి. నీటిలో అడుగు పెట్టాలే గాని ఎన్ని లక్షల ప్రాణులనైనా తినగలను అని అన్నది ఆ యక్షిణి. నాకు చంద్రుడనే రాజు, అతని పరివారము ప్రబల శత్రువులు. నీ మెడలోని హారం నాకు ఇచ్చావంటే నేను ఆ రాజును అతని మనుషులలోనూ దురాశ రేపి ఇలాంటి హారాల కోసం నీ మడుగులో దిగేలాగు చేస్తాను. నీకు కావలసినంత ఆహారం అన్నది కోతి. యక్షిని ఈ మాటకు సంతోషించి తన వజ్రాల హారాన్ని కోతికి ఇచ్చి, మిత్రమా, ఎలాగైనా వారినందరినీ శీఘ్రంగా ఇక్కడికి తీసుకురా. ఇలాంటి భోజనం నేనెన్నడూ ఎరగను. ఈ పని చేసి మన స్నేహాన్ని శాశ్వతం చెయ్యి అన్నది. కోతి హారాన్ని తీసుకొని రాజప్రాంగణానికి వెళ్ళి దాన్ని మెడలో ధరించి అందరికీ కనపడేలాగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగురుతూ కనిపించింది. రాజోద్యోగులు భటులు దాన్ని చూసి, కోతిరాజా, ఇంతకాలము ఏమైపోయావు? నీకా మణిహారం ఎక్కడిది? దాని కాంతి సూర్యకాంతిని మించి ఉన్నదే అన్నారు. ఇక్కడికి సమీపంలోనే అరణ్యం మధ్య ఒక రహస్య ప్రదేశం ఉన్నది. కుబేరుడు తన నిధులను ఉంచడానికి అక్కడ ఒక తామర కొలను నిర్మించాడు. ఆదివారం ఉదయం ఎవరు వెళ్ళి అందులో స్నానం చేస్తే వాళ్లను కుబేరుడు తన అతిథులుగా భావించి ఇలాంటి హారాన్ని మెడలో వేస్తాడు అని అన్నది కోతి. ఈ వార్త రాజుకు అందింది. అతను వెంటనే కోతిని రప్పించి, కోతిరాజా, ఈ మాట నిజమేనా? ఆ మడుగులో స్నానం చేసిన వారికి నిజంగా రత్నహారం లభిస్తుందా అని అడిగాడు. మహారాజా, నా మెడలో హారం చూశారు కదా, ఇలాంటి హారాలు కావాలంటే నా వెంట కొంతమందిని పంపండి, ఆ మడుగు చూపిస్తాను అన్నది కోతి. రాజుకు దురాశ పుట్టింది. అతను కోతితో, ఎవరినో పంపటం దేనికి? నేనే నా బంధుమిత్ర పరివారంతో వచ్చే ఆదివారం మడుగుకు వస్తాను. అంత శీఘ్రంగా కుబేరుడు మా అందరికీ రత్నహారాలు ఇస్తాడంటావా అన్నాడు. కుబేరుడికి మీరు ఎప్పుడు వెళ్ళినా ఒకటే. సముద్ర తీరాన ఇసుక కుప్పలలాగా రత్నహారాలు అక్కడ కుప్పలు పోసి ఉన్నాయి అన్నది కోతి. అయితే మేం రావడం
ఖాయం అని రాజు ఈ సంతోష వార్తను తన రాణులకు చెప్పటానికి వెళ్ళాడు. ఆదివారం వచ్చింది. ఇంకా తూర్పు తెల్లవారకుండానే రాజు, రాణులు, రాజోద్యోగులు, ఆస్థాన పశువుల వైద్యుడు, నగర పౌరులందరితో సహా బయలుదేరారు. ముసలి కోతి రాజుగారి ఒడిలోనే కూర్చున్నది. ఇద్దరూ పల్లకీలో ప్రయాణం చేశారు. దురాశ ప్రేరణ చేత ధనవంతులు సైతం పూర్తిగా మతిమాలిన పనులు చేస్తారు. దాటరాని ఎడారులు ప్రవేశిస్తారు. 100 బంగారు మాడలు గలవాడు 1000 కోరుతాడు. 1000 గలవాడు 1,00,000 కోరుతాడు. 1,00,000 గలవాడు రాజ్యం కోరుతాడు. రాజ్యం గలవాడు ప్రపంచాధిపత్యం కోరుతాడు. వార్ధక్యంలో జుట్టు నెరుస్తుంది. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. కానీ వాడి దురాశకు ఎప్పుడూ యవ్వనమే. మడుగు చేరినాక కోతి రాజుతో, సూర్యబింబం దిక్చక్రం మీదికి సగం లేచేసరికి అందరూ మడుగులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. అదే సరి అయిన ముహూర్తం. అందరూ ఒకేసారి నీటిలోకి దిగాలి. వాళ్ళు తిరిగి వచ్చినాకనే మీరు, నేను దిగుదాం. నేను మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోయి కుబేరుడి చేత అనేక ప్రత్యేక నాణ్యం గల హారాలు ఇప్పిస్తాను అని కోతి రాజుతో అన్నది. రాజు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. సూర్యుడు సగం ఉదయించేసరికి రాజు, కోతి తప్ప అందరూ ఉత్సాహంగా తోసుకుంటూ మడుగులోకి నడిచారు. వాళ్ళు ఎంతకు తిరిగి రాకపోవడం చూసి రాజు కోతితో, వీళ్ళు ఎంతకు రారేం అన్నాడు. కోతి శీఘ్రంగా ఒక మర్రి చెట్టెక్కి, దుష్టరాజా, నీ ప్రజలనందరినీ ఈ మడుగులో ఉండి యక్షిని తినేసింది. నీ గుర్రాల వేదన నివారించడానికి నువ్వు నా వాళ్ళనందరినీ నిర్దయగా చంపావు. ఇప్పుడు నా వంతు. నేను నీ వారినందరినీ నిర్దయగా యక్షిని పొట్టన పెట్టి నా కడుపు మంట చల్లార్చుకున్నాను. నా పగ తీరింది. నువ్వు రాజు కనుక నిన్ను వదిలేశాను. నువ్వు బతికినన్న నాళ్ళు ఈ వేదన అనుభవించాలి. నువ్వు నా వంశాన్ని నిర్మూలిస్తే నేను నీ వంశాన్ని నిర్మూలించాను అన్నది. రాజు ఈ మాటలు విని దుఃఖంతో కుమిలిపోయి నడుచుకుంటూ తిరిగిపోయాడు. రాజు వెళ్ళాక యక్షిని మడుగులో నుంచి పైకి లేచి కోతితో, మంచి పని చేశావు కోతి. నువ్వు నీ శత్రువులను హతమార్చావు, రత్నహారం సంపాదించావు, మిత్రుణ్ణి కూడా సంపాదించుకున్నావు అన్నది. కోతి సంతోషంగా అరణ్యానికి తిరిగి వెళ్ళింది. ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ ఎంత చెడ్డదో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.